हरिः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్తు, జడము, దుఃఖము, మోహాత్మకు అయినటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు, చిత్తు, ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అందులో క్రమేణా అర్జునుని యొక్క ప్రశ్నలకు శ్రీకృష్ణ పరమాత్మ 6 ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు. బ్రహ్మం అనగా ఏమి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అనగా ఏమి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి, అధియజ్ఞం అనగా ఏమిటి, ఈ 6 ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పినాడు. ఈ 6 ప్రశ్నల వెనుక తాత్పర్యము ఏముంది అనంటే సర్వము బ్రహ్మమే, బ్రహ్మం కంటే వ్యతిరేక్తంగా ఏదీ లేదు అని చక్కగా సూచించి, ఆ బ్రహ్మమే జీవుడు అని మనకు వేదం చెప్తూ ఉంది. తత్వమసి అది మహావాక్యాలు, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహావాక్యాలన్నీ కూడా జీవుడే బ్రహ్మము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాయి. బ్రహ్మము అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని తైత్తరీయ ఉపనిషత్తు చెప్పిన ప్రకారంగా పరమాత్మ సత్తు, చిత్తు, ఆనంద రూపుడు అని చెప్పబడుతుంది. మరి ఆ బ్రహ్మం చేత జీవుడు కూడా అభిన్నుడు అంటే జీవుడు కూడా బ్రహ్మమే అని, బ్రహ్మంతో జీవుని ఐక్యం చేయాలంటే సజాతీయమైనటువంటి వస్తువుల్లోనే ఐక్యం సంభవిస్తుంది, విజాతీయమైనటువంటి వస్తువుల్లో ఐక్యం సంభవించదు. నీటిని నూనెను ఒక దగ్గర పోస్తే కలుస్తాయా? అమ్మగారులకు అందరికీ అనుభవమే కదా. నీటిని నూనెను ఒక దగ్గర పోసారనుకో కలుస్తాయా? కలవాయి, ఎందుకంటే విజాతీయం ఉన్నాయి. అట్లా మరి జీవుడు వేరే జాతివాడు, బ్రహ్మం వేరే జాతివాడు. జాతి అనేది ఏం లేదు ఇక్కడ చైతన్యంలో. బ్రహ్మం నందు జాతి అనేది ఏమీ లేదు. కదాచిత్ మనం దుర్జన న్యాయం చేత జీవుడు వేరే జాతివాడు, బ్రహ్మము వేరే జాతివాడు అనంటే ఐక్యము సంభవించదు. 2 చేతనములు అయితేనే చేతనానికి ఆ భేదం సంభవిస్తుంది.
మరి బ్రహ్మము సత్తు చిత్తు ఆనంద రూపం అని శాస్త్రం చెప్తుంది కదా. మరి సచ్చిదానంద రూపమైనటువంటి బ్రహ్మంతో జీవుడు కూడా అభిన్నుడు కావాలంటే ఇతడు కూడా సచ్చిదానంద రూపుడు అయితేనే బ్రహ్మంతో అభేదం సంభవిస్తుంది. మరి ఇప్పుడు జీవుడు సద్రూపుడు చిద్రూపుడు ఆనంద రూపుడు అని సిద్ధి చేస్తేనే కానీ బ్రహ్మంతో అభేదము సంభవిస్తుంది. మరి జీవుడు సద్రూపుడు ఉన్నాడా లేదా, చిద్రూపుడు ఉన్నాడా లేదా, ఆనంద రూపుడు ఉన్నాడా లేదా అది సిద్ధి చేయాలి. మొదలు సద్రూపాన్ని తీసుకుందాం. పరమాత్మ సద్రూపుడు ఉన్నాడు, మరి జీవుడు కూడా సత్రూపుడే. సత్ అంటే ఎల్లకాలం ఉండేటువంటిది అని అర్థం. చూడు, ఎవరైనా కానీ మనుషులకు అడగండి, ఇంకా పశుపక్షాదులకు అడగండి, ఎవరికైనా నేను చావాలి అనేటువంటి కోరిక ఉంటుందా? నేను చచ్చిపోవాలి ఉంటుందా? ఎవరైనా అన్నారనుకోండి, నేను చస్తేనే బాగుంటుంది అన్నాడు అనుకో, అంటారా లేదు? సావరు కానీ అంటారు అట్లా. అంటే ఇంట్లో ఏమన్నా కిరికిరి అయిందనుకో, మగనికి పెళ్ళానికి ఇంట్లో కిరికిరి అయిందనుకో, నీతో నేను సంసారం చేయగా నేను చస్తా అని బెదిరిస్తుంది, కానీ చావాలి. అట్లా జర ఇల్లు దాటి కొద్దిగా 2 అడుగులు ముంగడికి వేస్తే ఇక వానికి చెమటలు పుడతాయి. ఇక అబ్బో ఇది సచ్చానంటే నా ఇల్లు మునుగుతుంది అని చెప్పి ఇక వద్దే నేను పోకే నేను ఏమైనా తీయని మళ్ళీ తీసుకొని వస్తాడు. తెలిసి వస్తుంది కదా. అంటారు చస్తానని, కానీ ఎవరు చావరు. చావాలని ఎవరికి ఉండదు. అట్లా ఎప్పుడూ ఉండిపోవాలని ఇష్టం ఉంటుంది అందరికీ, ఎప్పుడూ ఉండాలి. పూర్తిగా మరణాసన్నమైనటువంటి వ్యక్తి కూడా అడగండి, ఏం చచ్చిపోతావా అంటే, ఇంకా 4 దినాలు బతికితే బాగుండురా, వానికి మనవనికి కడుపుల కాయ కాకపోయా, ఏం లేకపోయా, వానికి సంతానం లేదా, కనీసం నా కళ్ళతోని ఒక కాయ కాస్తేదేమో చూసిపోవాలనుకున్నారా అంటారు. చావాలని ఉండదు ఎవరికి. చావంటే ఎవరికి ఇష్టం లేదు. పోనీ ఇష్టం లేకపోతే మాత్రం చావు తప్పుతుందా? రాముడు పోయిండు, శ్రీరామచంద్రుడు పోయిండా లేదా? సాక్షాత్ అవతారమూర్తి శ్రీకృష్ణుడు పోయిండా లేదా? అవతారాన్ని తీసుకొచ్చినటువంటి ఆ సాక్షాత్ పరమాత్మనే లేకుండా పోయిండు. ఇక మనబోటి సంగతి వాళ్ళదేంటి చెప్పు. బుద్ధుడు పోయిండు, శంకరుడు, అందరూ పోయిండు. ఇట్లాంటి బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా ఎంతోమంది పోయినారు కాలగర్భం లోపల. బ్రహ్మదేవులు ఎంతోమంది పోయినారు, రుద్రులు శంకరులు ఎంతోమంది పోయినారు, విష్ణువులు ఎంతోమంది పోయినారు. కాబట్టి మరణం అనేది ఎవరికి తప్పదు. అయితే వాళ్ళు మొదలు పోయినారు, మనం వెనకసిరి పోతాము. మనం వెనకసిరి వచ్చినాం కాబట్టి వెనకసిరి పోతాము. పోవడం మాత్రం తప్పదు కదా. మరి ఇదైతే అబాధిత నియమం, శరీరాన్ని వదలక తప్పదు. పాము పూసం విడిచి పోయినట్టు మనం కూడా ఈ పూసం ఈ శరీరాన్ని వదిలిపెట్టి పోవాల్సిందే. అయితే మరి ఇట్లా అబాధిత నియమం అయినప్పటికీ కూడా చావు అనేది శిలాశాసనం, దాన్ని చెరిపేయడానికి ఎవరి తరం కూడా కాదు. అయినా కానీ మనం బ్రతకాలి అని అనుకుంటున్నాం. ఎందుకు అంటే నేను చావకూడదు అనేది నేను అని అంటున్నావు కదా, నేను చావకూడదు అని అంటున్నావు కదా, అది సత్యం ఉన్నది. ఎందుకంటే నువ్వు చచ్చేవాడు కానే కాదు, అందుకే అంటున్నాడు నేను ఎప్పుడూ ఉండాలి అని. ఎందుకు? వాడు సద్రూపుడు ఉన్నాడు, ఎప్పుడూ ఉండేవాడు ఉన్నాడు. ఈ చచ్చిపోతాను అనేది ఏవైతే ఉందో ఇది శరీరం మీద ఆరోపణ చేసుకుంటున్నాడు. శరీరం చచ్చిపోయేది ఉంటే దాన్ని ఆత్మయందు ఆరోపణ చేసుకొని నేను చస్తానేమో అని అంటున్నాడు, అంతేగాని ఆత్మ చచ్చేది కాదు. అసలు ఆత్మకు నిద్రనే లేదు. చావెక్కడిది చెప్పండి? ఆత్మ నిద్రపోతుందా? నిద్రపోతాను కదా. ఆత్మ నిద్రపోతుందా? చూడు, బుద్ధి నిద్రపోతుంది, ఆత్మ నిద్రపోదు. బుద్ధి అన్ని వ్యాపారాలు వదిలిపెట్టి, జాగ్రత్త వ్యాపారాలు, స్వప్న వ్యాపారాలు అన్నీ వదిలిపెట్టి అలసిపోయి తన కారణమైనటువంటి అజ్ఞానంలో లయమవుతుంది, కాసేపు నిద్రపోతుంది. నిద్రపోయేది బుద్ధి, ఆత్మ కాదు. ఒకవేళ ఆత్మ కూడా నిద్రపోతే నేను హాయిగా నిద్రించాను అని ఎవడు చెప్తాడు? మరి నేను హాయిగా నిద్రించాను అంటాడు కదా. ఆ సుఖాన్ని అనుభవించిన వాడు ఎవడు? అనుభవించినోడే చెప్తాడు కదా.
లేచిన తర్వాత. ఇప్పుడు జాగ్రత్తకు వచ్చిన తర్వాత నేను హాయిగా నిద్రించాను అంటావు. ఇప్పుడు ఎవడైతే అనుభవిస్తాడో వానికే కాలాంతరంలో స్మృతి కలుగుతుంది, స్మరణ కలుగుతుంది. ఇప్పుడు ఈ వర్తమానం ఈ జాగ్రత్తలనైతే నిద్రపోలేవాడు, జాగ్రత్తలనే ఉన్నాడు. నిద్ర ఎక్కడిది? అది నిద్ర కాదు కదా, జాగ్రత్తలో ఉన్నాడు. కానీ హాయిగా నిద్రించాను అంటాడు. మరి ఈ హాయి, ఈ సుఖము ఏదైతే ఉందో ఇది ఎప్పటిది? నిద్రలో ఉంది. గాఢ నిద్రలో ఆ హాయిని అనుభవించాడు. ఆ అనుభవించినోడే మళ్ళీ స్మరించి చెప్తున్నాడు. ఒకడు అనుభవించి మరొకటి స్మరణ చేయడానికి రాదు. ఎవరి అనుభవం వాళ్ళకే కాలాంతరంలో స్మరణకు వస్తుంది. ఎవరైనా మీ లోపల అమెరికాకు పోయొచ్చుండ్రు అనుకో, ఆ అమెరికా యొక్క అనుభవం మనకుంటుందా? ఎవరికి పోయొచ్చుండ్రో వాళ్ళకే అనుభవం ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత స్మరించి చెప్తాడు. నేను అక్కడ అటు పోయినా, ఇక్కడ పోయినా, ఇటు పోయినా, అటు పోయినా అన్ని స్మరించి చెప్తున్నాడు. ఎందుకు? వాడు చూశాడు, అనుభవించాడు కాబట్టి. మనకు చూడలేదు, అనుభవం లేదు కాబట్టి స్మరణ కూడా రాదు. అంటే ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే స్మరణ వస్తుంది. అలాంటప్పుడు మరి సుషుప్తిలో, గాఢ నిద్రలో ఆ హాయి, ఆ సుఖము ఎవరు అనుభవించారు? ఆత్మ. ఆ ఆత్మ మళ్ళీ లేచిన తర్వాత అనుభవించింది చెప్తా. బుద్ధి నిద్రపోయింది. అందుకని ఆత్మకు నిద్ర లేదు, బుద్ధికి ఉంది. ఈ నిద్ర అనేది కూడా ఒక చిన్న చావు, చిన్నపాటి చావు అనుకోవాలి అంతే. ఏదో ఒక 5-6 గంటల అంతే కదా. ఇక పెద్ద చావు ఒక పర వస్తుంది ఇట్లా. అయితే ఆ పెద్ద చావు లేదు, ఈ చిన్న చావు లేదు ఆత్మకు. ఇవన్నీ చచ్చిపోయిండు అనేది కూడా ఆత్మ చావదు. లింగ శరీరం అంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. లక్షణం కూడా ఉంది. మరణం అంటే స్థూల సూక్ష్మ వియోగ మరణం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండింటి వియోగం అవుతాయి. అయితే ఈ స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది. సూక్ష్మ శరీరము, అంతఃకరణము అది తన కర్మానుసారంగా వేరే వేరే జోన్లోకి పోతుంది. చచ్చేది కూడా ఆత్మ కాదు, స్థూల శరీరం చచ్చేది. మరి తాను మాత్రము ఎప్పుడూ ఉంటాడనమాట, ఎల్లకాలం ఉంటాడు. అయితే ఈ స్థూల శరీరం యొక్క చావు పుట్టుకలను ఆత్మ మీద ఆరోపణ చేస్తున్నారు అంతే. ఉదాహరణకు వేసవికాలంలో మనం కొత్త కుండలు తెచ్చుకుంటాం. కొత్త కుండలు ఎందుకు? దానిలో నీళ్ళు పోసుకుంటే చల్లగా ఉంటాయని తెచ్చుకుంటాం. అయితే అందులో నీళ్లు పోసి పెట్టినాం. చల్లనితనము కుండ యొక్క గుణమా, నీళ్ళ యొక్క గుణమా? చల్లగా ఉంటుంది కుండ. నీళ్లు చల్లగా ఉంటాయి, కుండ చల్లగా ఉండదు కదా. కానీ కుండను ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఇప్పుడు కుండ గుణం అయితే కాదు చల్లదనం, నీటిది. అయితే నీటిది కుండ యందు ఆరోపమయ్యి కుండ చల్లగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లా ఈ స్థూల శరీర ధర్మం జన్మ మరణాలు అయితే ఆత్మ యందు ఆరోపించుకొని నేను చస్తాను, నేను పుడతాను అంటాడు. కానీ వాడు మాత్రము ఎప్పుడు చచ్చేవాడు కాదు, పుట్టేవాడు కాదు, ఎల్లప్పుడూ ఉంటాడు. పూర్వజన్మలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భావి జన్మలో ఉంటాడు. జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, ప్రళయంలో ఉన్నావు, అన్ని వేళల్లో ఉన్నావు. మాసాబ్ద యుగ కల్పేషు గతాగమ్యేషు అనే కదా నష్టమేతి నచోదేతి సంవిధేక స్వయం ప్రభ అని శాస్త్రం చెప్పిన ప్రకారంగా ఎప్పుడూ ఉండేవాడు నువ్వు ఉన్నావు. కాబట్టి ఎప్పుడూ ఉండే వస్తువుకే సత్ అంటారు. సత్ అంటే ఎప్పుడూ ఉండే వస్తువు. త్రైకాలిక ఆపాద్యత్వం, సత్యత్వం, 3 కాలాల్లో ఏది బాధ కాకుండా ఎప్పుడూ ఉంటుందో అది సత్. అయితే మన లోపల సత్ అనేది సిద్ధించింది కాబట్టి పరమాత్మ కూడా సత్తే కాబట్టి ఆ సత్తు ఈ సత్తు ఒక్కటే. అట్లే పరమాత్మ జ్ఞానరూపుడు ఉన్నాడు, సర్వజ్ఞుడు ఉన్నాడు, అన్నిటినీ తెలుసుకుంటాడు. మరి మనం కూడా జ్ఞానరూపులం అయితేనే కదా బ్రహ్మంతో ఐక్యం అయ్యేది. మరి మనం జ్ఞానరూపులమా అజ్ఞానరూపులమా? చెప్పండి. జ్ఞానరూపులమేనా? ఎందుకు? ప్రతిదీ తెలుసుకుంటున్నామా లేదా? ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా అన్నీ తెలుసుకుంటున్నావు. మరి జ్ఞానం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. మరి నేను అజ్ఞానిని ఎందుకు అంటున్నావు? నేను అజ్ఞానిని, నాకేం తెలియదు, అబద్ధం ఆడతానరా లేదా? మీరంతా నేను అజ్ఞానిని అంటుండ్రా లేదా? అంత జ్ఞానస్వరూపులై ఉండి అజ్ఞానిని అనడం ఇది అబద్ధం కదా. అప్పుడప్పుడు అబద్ధం ఆడతారు అంటే
చూసారా? ప్రతి వస్తువు నందు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది మనకు. ఎందుకు? మనం జ్ఞానస్వరూపులం కాబట్టి. ఒక చిన్నపిల్లవాడిని తల్లి వెంట పెట్టుకొని ఆ అంగట్లకు సంతలకు తీసుకుపోతే అందులో అన్ని వింత వస్తువులు ఉంటాయి సంతలో. చూసిందల్లా అమ్మా అదేంది, అమ్మా అదేంది, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అంటాడు. ప్రతిది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మనం కూడా ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినట్టు ఎవరు వాళ్ళు తినేది ఇడిచిపెట్టి ఆ పల్లెవాడ పెట్టి పోయి చూసి వస్తాం వాళ్ళు కదా. ఎవరు వాళ్ళు ఎదురుగా ఇంట్లకు ఎవరన్నా మంచి ఆభరణాలు పెట్టుకొని మంచిగా వచ్చిందనుకో ఎవరన్నా ఎవరు చూడాలి. ఇవి తినేది ఇక్కడ, ఆ తినేది పల్లెవాడ పెట్టి చెయ్యి కడుక్కొని పోతుంది కదా. తెలుసుకోవాలని జిజ్ఞాస. ఎందుకు తెలుసుకోవాలని జిజ్ఞాస అంటే తాను స్వయంగా తెలివి రూపుడు కాబట్టి ప్రతిదీ తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ. ఎందుకు అంటే తాను స్వయంగా తెలివి రూపుడు. ఇట్లా అయితే ఇతడు ప్రతిదీ తెలుసుకోవాలంటాడు. ఏ విధంగా? త్రివిక్రముని లాగా, వామనుని లాగా, ఎట్లా మొత్తం బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించినట్టు అంతా తెలుసుకోవాలంటాడు వీడు. అంతా నాకు తెలియాలంటాడు. ఈ విధంగా జ్ఞానస్వరూపము, ప్రకాశ స్వరూపము అంటాము. ఎవరికైనా చీకట్లో ఉండేది ఇష్టం ఉంటుందా? చుమ్మన చీకట్లో ఉండాలి అని ఇష్టం ఉంటుంది ఎవరికన్నా? ఉండదు. ప్రకాశం కావాలి. ప్రకాశం అంటే ఏంది? ఇది జడ ప్రకాశము, మనది తెలివి ప్రకాశం. అంటే సాదృశ్యమైనటువంటి ప్రకాశం కావాలని కోరుతున్నామంటే మనం తెలివి కావాలని కోరుతున్నాం అన్నాడు కదా. ప్రకాశం అంటే అన్నీ కనపడతాయి, అన్నీ తెలుస్తాయి. ఎవరు వచ్చేది, ఎవరు పోయేది, ఏమున్నది, ఏమి లేని అంతా తెలుస్తుంది. ఈ ప్రకారంగా మన స్వరూపమే జ్యోతి స్వరూపం కదా. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం అని మనకు 13వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడే స్వయంగా. జ్యోతులన్నిటికీ కూడా జ్యోతులేవి? సూర్య, చంద్ర, నక్షత్రాలు, అగ్ని, ఇవన్నీ కూడా జ్యోతులు, ప్రకాశ స్వరూపులు. వాటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేది ఆత్మ. యదాదిత్యగతం తేజో జగద్భాషయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విధి మామకం అన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాదుల్లో ఏ తేజమైతే ఉందో అది నా యొక్క తేజమే అన్నాడు భగవంతుడు. ఎందుకు? ఆ భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క తేజమును, ఆ ప్రకాశమును తీసుకొని ఇవి ప్రకాశిస్తున్నాయి. అట్లా నువ్వు కూడా ప్రకాశ స్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు కాబట్టి నువ్వు కూడా ఇక్కడ కూడా జ్యోతులు ఉన్నాయి మన దగ్గర. ఇంద్రియాలు 10 జ్యోతులు ఉన్నాయి. మనస్సు, బుద్ధి, ఇవి కూడా జ్యోతులు ఉన్నాయి. 12 ఆదిత్యులు అంటారు. ఇక్కడ ఉన్నాయి 12 ఆదిత్యులు. వాటన్నిటిని కూడా ప్రకాశించేది ఆత్మ. దాని ప్రకాశంలోనే ఇవన్నీ ప్రకాశింపబడుతున్నాయి. వాటిలో స్వయంగా ప్రకాశం లేదు. అందుకని మనం తెలివి రూపులము, జ్ఞానస్వరూపం కాబట్టి బ్రహ్మం చేత అభిన్నమగుటకు యోగ్యులం ఉన్నాం. అట్లే ఆనంద రూపులం కూడా ఉన్నాం. మనం ఎప్పుడు సుఖంగా ఉండాలనుకుంటామా? ఇప్పుడు నువ్వు అంటూ కదా అప్పుడప్పుడు అబద్ధం ఆడతామని, అప్పుడప్పుడు నాకు దుఃఖంగా రావాలని ఎందుకనవు? మరి అది వస్తుంది. నువ్వైతే రావాలనవు కదా. ఎవరు కూడా దుఃఖం కావాలంటారా? దుఃఖం మరి అదే అడుగుతున్నా నేను. అది వస్తుంది కానీ నువ్వు కావాలంటావా? అదే అడుగుతున్నాను. కాబట్టి దుఃఖం కావాలని ఎవరు కోరరు. ఎందుకు? వాడు సుఖస్వరూపుడు ఉన్నాడు. ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి. ఆ సుఖం కూడా ఎటువంటిది ఉండాలి? ఇట్లా వచ్చిపోయేది ఉండొద్దు. నిరతిశయ సుఖం ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వత సుఖం కావాలి. ఎందుకు అంటే స్వయంగా వాడు సుఖరూపుడు కాబట్టి. మరి అతడు సుఖరూపుడైతే కొందరు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? వాడు సుఖరూపుడే అయితే సుఖాన్ని అనుభవించుకుంటూ ఉండొచ్చు కదా. ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు అంటే వ్యావహారికమైనటువంటి పరిస్థితులు ప్రతికూలం ఉన్నందువలన అతడు నిజంగా నా సుఖరూపంలో పోతా అని వాడు పోతున్నాడు. అడగండి వాడిని, ఎందుకు చస్తావురా అంటే చస్తేనైనా సుఖంగా ఉంటా అంటాడు. వాడు అంటాడా లేదా? చస్తేనైనా సుఖంగా అంటే వాడు సుఖం కోసమే చస్తున్నాడు. కాబట్టి సుఖ
విశ్వరూపులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి, సత్తు చిత్తు ఆనంద రూపం మనం కూడా ఉన్నాం కాబట్టి ఆ సచ్చిదానంద బ్రహ్మం చేత మనం కూడా అభిన్నులమే. అతడు సచ్చిదానంద రూపుడే, మనం సచ్చిదానంద రూపం, ఇద్దరం వేరు కాదు, ఒక్కటే. ఏ విధంగా ఘటంలో ఉన్నటువంటి ఆకాశము మరి మహాకాశము ఒకటా రెండా? ఒక కుండలో ఆకాశం ఉన్నది, అలా పోకిలు బాగా ఉంటాయి కదా, కుండల ఖాళీ స్థలం ఏంటిది? అది ఆకాశం. ఆకాశం అంటే మీదికి చూడకుండా ఇది ఆకాశమే. ఇప్పుడు ఇదంతా ఆ కుండలో ఉన్న ఆకాశము మరి వ్యాపకమైన ఆకాశం రెండు వేరా? ఒకటే. ఇప్పుడు అది తెలియకపోతే ఇంకో దృష్టాంతం ఇస్తా. ఒక కుండకు తాడు కట్టి బావిలో వదలండి, ఆ కుండలోకి నీళ్లు పోతాయి. ఇప్పుడు కుండలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు బావిలో నీళ్లు వేరా? ఒకటే కదా. అట్లా చిన్నపిల్లలు లబ్బరిది బుగ్గ ఊస్తారు, ఇంత పెద్దగా అవుతుంది, ఏమంటారు దానికి? బోరా. అది అది ఇట్లా ఇంత దొడ్డుగా ఎందుకు అవుతుంది? అలా గాలి పంపిస్తాం. ఆ గాలి ఎక్కడిది? మన లోపలదా? ఎక్కడిది గాలి? బయట ఉన్నదే గాలి. ఆ బయట ఉన్న గాలినే అందులోకి పంపిస్తాం. అది ఎవరన్నా కోతి పిల్లలు ఉంటారు, ఒక్కొక్కడు వీడు ఆడుకుంటా అంటే వాడు పిండిస్తుంది వచ్చి ఇట్లా అంటాడు, టాప్ మాట. ఇప్పుడు ఆ గాలి ఎక్కడ పోయింది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడనే ఉన్నది. అదే గాలి ఇది, ఇదే గాలి అది, వేరు కాదు. అట్లా ఈ జీవుడు కూడా పరమాత్మనే జీవుడు. కాబట్టి జీవుడే పరమాత్మ అని ఈ విధంగా మనము తెలుసుకొని నిశ్చయం చేసుకోవాలి. ఏమని నిశ్చయం చేసుకుందాం ఇప్పుడు మనము? చెప్పండి. నువ్వెవరు అంటే ఏమంటారు మీరు? ఎవరన్నా అడిగారనుకో, నువ్వు ఎవరమ్మా అని అడిగారనుకో, ఏమని చెప్తావు? నేను భువనేశ్వరిని అంటావు కదా. మరి ఎన్ని రోజులు ఏమిన్నావు? మరి ఇప్పుడు ఏమిన్నావు కదా. ఎన్ని రోజుల నుంచి ఏమింటున్నావు, ఇప్పుడు ఏమిన్నావు? ఎవరి కథ చెప్పినా నేను, మంది కథ చెప్పిన, మన కథే. మరి ఏమని చెప్పినా? నువ్వే దేవునివి అని చెప్పినా లేదా? నువ్వే పరమాత్మ అని చెప్పినా లేదా? మరి నేను పరమాత్మని ఎందుకంటే లేవు? ఇంకంత స్థితికి రాలేదంట కదా, అంత ధైర్యం లేదు, ఇంకా రాలేదు. కానీ అనుభూతేరభావేపి బ్రహ్మాస్మిత్యేవ చింతితాం అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యాప్తం బ్రహ్మకిం పునః అని విద్యారణ్య గురుదేవులు మంచి ధైర్యం చెప్పినాడు మనకు. నీకు అనుభవానికి రాకపోని అహం బ్రహ్మాస్మి అని ఈ విధంగా ఒక చింతన చేయి. ఇది మంత్రం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటి జన్మ వినాశయేత్ అని చెప్పింది ఉన్నది తేజోబిందు ఉపనిషత్తులో. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది ఇది అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం. మీరు ఏ మంత్రాలు తీసుకున్నారు కదా, గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకున్నారు కదా, వాటి అన్నిటికంటే శ్రేష్టమైంది అహం బ్రహ్మాస్మి మంత్రం. అది ఊరికే అంటూ ఉండండి. మీకు అనుభవానికి రాకపోని అహం అంటే నేను, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, అస్మి అంటే ఉన్నాను, నేను ఆ పరబ్రహ్మనే అయి ఉన్నాను అనేది ఆ వాక్యం యొక్క అర్థం. కాబట్టి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మను అని చెప్పినట్టు ఇక్కడ. అందుకని అహం బ్రహ్మాస్మి అనే మంత్రం జపం చేయండి. చేయంగా తద్రూపులైపోతారు. ఇది భ్రమరకీట న్యాయం వల్లే నామస్మరణం అంటే ఏదో నామస్మరణ చేయకుండా అహం బ్రహ్మాస్మి అనుకుంటా పోండి. అనగా ఒకనాడు మీరు బ్రహ్మమే అయిపోతారు. బస్ అట్లా. ఈ విధంగా ఇది ఉచ్చకోటి సిద్ధాంతం. అంటే ముఖ్యంగా వేదముల యొక్క ముఖ్య తాత్పర్యం ఇదే అన్నమాట. జీవో బ్రహ్మైవ నాపరహ. ఇదే చెప్పేది ఉన్నది. అన్నీ చెప్పినవన్నీ చెప్తా ఉన్నాడు. చెప్పినవే చెప్తున్నాడు. కర్మ, ఉపాసన, జ్ఞానము అన్నీ చెప్తూ ఉన్నాడు. అన్నిటి యొక్క సారం ఇంతే. నువ్వే బ్రహ్మవు అని చెప్పేది ఉంది. నేను ఎట్లా బ్రహ్మనైతా అంటే నీకు జపం చెయ్యి, తపం చెయ్యి, అది చెయ్యి, ఇది అని చెప్తున్నాడు. అన్నీ దీనికోసమే. సరే, ఒక కథ చెప్తా. ఇక మీకు జర యాస్ట్ వచ్చినట్టున్నది, చెప్పాలా? ఒకసారి గోపాలకృష్ణుడు గోపబాలులందరితో కలిసి గోవులను అడవిలోకి తీసుకుపోయి గోవులను మేపుతూ ఉన్నారు. ఇక పొద్దెక్కిపోయింది, మధ్యాహ్నం సమయమైంది. శ్రీకృష్ణుడికి ఆకలి అయితే అప్పుడు ఆనాడు బహుశా సద్దులు తీసుకుపోలేదేమో, సద్ది మూటలు తీసుకుపోతారు కదా ఇంటి దగ్గర నుంచి, పెరుగు, అన్నము, అది ఇదంతా ఒక దగ్గర కట్టుకొని తీసుకుపోతారు. అయితే ఆ రోజు సద్ది మూటలు తెచ్చుకోలేదు, ఏమో ఆకలి అయింది
శ్రీకృష్ణునికి. ఆయన అన్నాడు, గోపబాలుని అందరినీ పిలిచి, ఇగో ఆ పక్క గ్రామంలో ఆడ యజ్ఞం చేస్తున్నారు కొత్తపేంటలో. ఆడ ఎట్లయినా అన్న సంతర్పణ పెడతారు వాళ్ళు. యజ్ఞం చేస్తున్నారంటే అన్నం పెడతారు వాళ్ళు. అందుకని వాళ్ళ దగ్గర పోయి కృష్ణునికి ఆకలి అవుతుందని చెప్పి ఇంత అన్నం తీసుకురాపోండి అని పంపించాడు. పంపిస్తే అది పెద్ద యాగం, మనలాంటి చిన్నది కాదు. లక్ష్మీనారాయణ యజ్ఞం అసలు చిన్నది కాదు, పెద్ద యాగం. అయితే అక్కడ అనేక మంది ఋత్వికులు, పురోహితులు ఉన్నారు. ఈ పిల్లలు పోయి, మా కృష్ణునికి ఆకలేసింది, కొంచెం అన్నం పెట్టరా అని ఆ పురోహితులను అడిగినారు. అప్పుడు వాళ్ళంటారు, అన్నం ఎక్కడిదిరా, ఇంకా మా యజ్ఞమే కాలేదు, మేము దేవునికి నైవేద్యమే పెట్టలేదు, ఇంకా మేము తినేలేదు, ఇప్పుడు ఎక్కడిది అన్నం అని తిరిగి పంపించారు. పంపిస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఇక తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కృష్ణుడికి చెప్పినారు, కృష్ణ ఏమున్నది, వాళ్ళు మళ్ళా తిరిగి పంపించారు, అన్నం ఇవ్వలేదు. అరే, అన్నం పెట్టేది తల్లిరా, తల్లి దగ్గర పోయి అడగాలరా, వాళ్ళ దగ్గర పోయి ఎందుకు పోయారు మీరు అడగద్దు. మీరు ఏం చేయండి, ఆ వెనుక దర్వాజా నుంచి, వెనుక ద్వారం నుంచి పోయి అమ్మగారులు ఉంటారు, బ్రాహ్మణుల భార్యలు ఉంటారు కదా, అమ్మగారులు ఉంటారు, వాళ్ళకి అడుగు, వాళ్ళకి అన్నం పెట్టానంటే వాళ్ళు పెడతారు. వీళ్ళు ఎందుకు పెడతారు? అడిగేది కూడా పద్ధతి ఉండాలి. ఎవరికి అడగాలి, వాళ్ళకి అడగాలి. ఎవరికో అడిగితే ఇస్తాడే. కడుపును విచారం చేసేది తల్లి, అందుకని తల్లికి అడగాలి. పోరి వెనుక ద్వారం నుంచి పోయి అమ్మగారులకు అడుగుకోండి అని మళ్ళీ పోయారు. పోయి ఆ వెనుక ద్వారం నుంచి పోయి ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలు ఉన్నారు అక్కడ, వాళ్ళకి అడిగి గుళ్ళ పిల్లలందరూ పోయి, అమ్మ మా కృష్ణునికి ఆకలేసింది, కొంచెం అన్నం ఉంటే పెట్టరా అంటే, కృష్ణునికి ఆకలేసిందా, అమ్మో పద అని వాళ్ళు అన్నం తీసుకొని వచ్చారు కృష్ణుని దగ్గరికి. అన్నం తీసుకొని అప్పుడు ఆ అన్నాన్ని తృప్తిగా భోజించి సంకల్పం చేసిండు, వాళ్ళ యజ్ఞము సఫలమవుగాక అని సంకల్పం చేసిండు. వాళ్ళకు పుష్కలమైనటువంటి ఫలము, ధనము, ధాన్యము ఇవన్నీ కూడా లభించినాయి. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఇదంతా కృష్ణుని యొక్క అనుగ్రహంతోనే కలిగింది. అప్పుడు తెలిసింది యజ్ఞభోక్త ఎవరో కాదు, కృష్ణుడే అని వాళ్ళకి తెలిసింది. మనం యజ్ఞం చేసేటువంటి ఈ హవిస్సులు ఎవరికి చేరుతాయి? పరమాత్మకి చేరుతాయి. ఎవడు? కృష్ణుడే. కాబట్టి ఆ యజ్ఞ భోక్త ఎవరు కాదు, పరమాత్మనే అని అప్పుడు తెలిసింది. వాళ్ళు లజ్జపడ్డారు, సిగ్గుపడ్డారు. అరే మేము గుర్తించలేక మేము తూలనాడినాము, కానీ అమ్మగారులు గుర్తించి అతనికి అన్నం పెట్టారు కాబట్టి యజ్ఞం సఫలమైంది. వాళ్ళకున్న తెలివి మా దగ్గర లేదు కదా అని సిగ్గుపడ్డారు వాళ్ళు. అందుకని యజ్ఞ భోక్త అది యజ్ఞ కోత్ర అని అన్నాడు కదా అర్జునుడు. అది యజ్ఞం అంటే ఎవరు అంటే నేనే అని చూపెట్టినాడు అక్కడ. ఈ విధంగా 6 ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు భగవంతుడు. ఇక చివరి ప్రశ్న ఒకటి ఉంది, 7వ ప్రశ్న. ఏమిటి అని అంటే, మరణకాలంలో ఎవరిని స్మరించాలి, ఎలా స్మరించాలి, ఒకవేళ నిన్నే స్మరించినట్లయితే ఏ విధంగా, దాని పద్ధతి ఏమిటి, అదంతా చెప్పు అని అడిగితే, ఇక ఆ విషయమే మొత్తం అధ్యాయం అయిపోయే దగ్గర అదే విషయం చెప్తాడు. ఇక్కడ రామకృష్ణుల వారు చక్కగా విచారణ చేస్తున్నాడు. మరణించడం అయితే ఎవరికి తప్పది. భగవంతుడు అంటున్నాడు, మరణకాలంలో నన్ను స్మరిస్తూ నా సాయుధ్యాన్ని పొందుతావు అంటున్నాడు. కానీ ఈ మనుషులకు ఎట్లా సావాలనో తెలియదు. వీళ్ళు అంటారు కదా, ఎట్లా సావాలనో తెలుతలేదు అంటారు వాళ్ళు స్వయంగా. ఏదైనా గడబడ అయినప్పుడు, ఇంట్లో ఏదైనా గలాట అయినప్పుడు, మీతోనే ఎట్లా చావాలో నాకు తెలుస్తలేదు అంటారు. నిజంగా తెలుస్తలేదు మరి మనుషులకు ఎట్లా చావాలో తెలుస్తలేదు. పుట్టినరు ఎట్లనో, కానీ సచ్చేది కూడా తెలుసుకోవాలి కదా, ఎట్లా చావాలి అంటాడు. పశువుల్లాగా పుట్టి పశువుల్లాగా చావకూడదు అని తాత్పర్యం ఇక్కడ. చావైతే తప్పదు, ఎవరికీ తప్పదు కదా. శరీరాలు అయితే మరణించేటే ఉన్నాయి, కానీ ఆ చచ్చేది ఏదో పశువుల్లాగా పుట్టి పశువుల్లాగా చావకూడదు. సరే ఎలాగో పుట్టాము, కానీ చావు ఏదైతే ఉందో అది మాత్రం పశువుల్లాగా ఉండకూడదు. ఒక విశిష్టమైనటువంటి చావు చావాలి, ఒకటి సాధించి చావాలి. మనం జీవితంలో ఒకటి సాధించి చావాలి. ఏం సాధించాలి? ఆత్మజ్ఞానం. అది అంటాడు ఇక్కడ. మనుషునికి ఎలా మరణించాలో మాత్రం తెలియదు. మనుషుడై పుట్టి కుక్కల వలె నక్కల వలె మరణిస్తున్నాడు అంటాడు. కుక్క
కుక్క నక్కాలని పుట్టిండు, కుక్క నక్కాలని చస్తున్నాడు. చచ్చేది ఏ విధంగా చావాలో అది కూడా తెలుస్తలేదు. మనుష్యునికి యోగ్యమైనటువంటి చావును పొందాలి. మన మనుషులమై పుట్టాము ఎందుకు? అన్ని ప్రాణాల కంటే 84 లక్షల యోనుల కంటే విశిష్టమైనటువంటి జన్మ మనుష్య జన్మ. మరి ఎటువంటి విశిష్ట జన్మను మనం పొంది ఏం చేసినట్టు, ఎందుకని వచ్చినట్టు ఈ మనుష్య శరీరంలోకి? నిజానికి మనిషి ఎట్లా బ్రతకాలో కాదు నేర్చుకోవాల్సింది, ఎట్లా చావాలో నేర్చుకోవాలంటే. బ్రతకడం ఎట్లో బతుకుతాడు, వానికి ప్రారంధానుసారంగా వానికి సుఖమో దుఃఖమో ఏది రానుండదో అది వస్తుంది, ఏది రాదో అది రానే రాదు, అది ప్రారంధాధీనంలో ఉంటుంది. కానీ ఎలా చావాలో అది నేర్చుకోవాలి అంటాడు. పుట్టినవాడు ఎలాగో బ్రతకైతే బతుకుతూనే ఉంటాడు వాని కర్మానుసారంగా కదా. వాని కర్మనే, వాని ప్రారంధమే వానికి అన్నం పెడుతుంది. వాడు ఎందుకంటే వాడు పూర్వం చేసినటువంటి కర్మల లోపల నుంచే కొంత భాగాన్ని తీసుకొని ప్రారంధ రూపంలో తెచ్చుకున్నాడు. ఆ కర్మ తప్పకుండా ఫలం ఇస్తుంది. బ్రతకడం ఎలాగో బ్రతకొచ్చు, ప్రారంధం దేహాన్ని పోషిస్తుంది. కానీ మానవుడు బ్రతుకు ఏదైతే ఉందో అది ప్రారంధానుసారంగా జరుగుతుందే కానీ మరణం మాత్రం బంగారు చావు చావాలి అంటారు కదా. ఒక్కొక్కరు చూస్తూ ఉండగానే కుర్చీలో కూర్చొని అట్లే పోతారు కొంతమంది. అట్లా ఎంతోమంది చూసినాం మేము. ఇట్లా కుర్చీలనే కూకున్నాడు ఒక మహారాజా ఉండే మా దగ్గర. ఇట్లా కుర్చీలో ఛాయ్ తాగిండు, ఆడ గ్లాస్ పక్కకు పెట్టిండు, ఇట్లా కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు అంటే కళ్ళు తెరవలే, ఇక కూర్చున్నట్టే. మళ్ళా కుర్చీల నుంచి కింద కూడా పడలే, అట్లే ఉన్నాడు. అందరు ఏమంటారు, అబ్బా ఎంత బంగారు చావు తెచ్చండయ్యా అంటారు కదా. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది పెట్టలే, తాను ఇబ్బంది పడలే కదా. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే రోగాలతో పీడితులయ్యి వాళ్ళకు పీడనే, ఆ రోగాలతోని మరి సేవ చేసే వాళ్ళకు పీడనే. వాడు బాధపడతాడు, ఇతరులకు బాధపడతాడు. కానీ ఇట్లా చచ్చిన వాళ్ళకి ఏమంటారు, బంగారు చావు చచ్చినట్టు కదా. ఇట్లా అయితే అట్లా చావడం బంగారు చావడం కాదు, మనము పరమాత్మని స్మరిస్తూ చావాలి, అది బంగారు చావు అంటాడు ఇక్కడ. ఈ విధంగా మానవునికి ఈ చావు అనేది మంచి వరము అంటాడు కదా. చావు అనేది వరం. కొందరు మాటికి జైలుకు పోతారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ ఏదో దొంగతనమో ఏదో చెడ్డ పని చేస్తారు, మళ్ళీ జైలుకు పోతారు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ జైలుకు పోతాడు, మళ్ళీ వస్తాడు. వానికి ఏమంటారు లోకం, వాడు దుర్మార్గుడు అట్లా ఇట్లా అంటారా లేదా అంటే లోక నిందకు పాత్రుడవుతాడు వాడు. అట్లా మనం కూడా పుట్టడము చావడం ఇట్లా చేస్తే ఇక మనది ఏమున్నది, విశిష్టత గొప్పతనం ఏమున్నది. అందుకని అట్లా కాకూడదు అంటాడు. మనుషుడు పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టాడు కదా. నవ్వుకుంటూ పుడతారా? ఏడుస్తూనే పుట్టాడు, కానీ నవ్వుతూ చావాలి అంటాడు. నవ్వుకుంటూ చావాలి, ఏడ్చుకుంటూ చావద్దు కదా. ఆ భగవంతుని స్మరణ చేసుకుంటూ ఆనందంగా నవ్వుకుంటా అంటే అహహా అని అట్లా కాదు, అంటే ఆనందంగా కళ్ళు మూసుకొని ఆ భగవంతుని స్మరించుకుంటూ శరీరాన్ని వదలాలి అని చెప్తాడు. పుట్టేటప్పుడు కోహం అంటాడు. అంటే అట్లా అంటాడా కానీ క్యావ్ అంటాడు, ఏదో ఎట్లో ఏడతాడు, వానికి వచ్చినట్టు ఏడతాడు. కానీ అట్లా వాళ్ళు భావం తీసినారు మహాత్మ. కోహం అంటాడు పుట్టినప్పుడు, అంటే ఏడుస్తూ. అంటే కహ అంటే ఎవడు, అహం అంటే నేనెవరిని అనుకుంటూ వచ్చున్నాడు. కోహం అంటే నేనెవడను అని వాడు పుట్టాడు. మరి నేనెవడను అని పుట్టినోడు మరి వాడు ఎవడో తెలుసుకొని చావాలి కదా. అదే అంటున్నాడు, కోహం అనుకుంటూ వచ్చినావు, నేనెవ్వని మరి నేను ఎవరినైనా తెలుసుకోకుండా చస్తే పశువుల్లాగానే చచ్చినట్టు కదా అంటాడు. ఇది మానవుడు ఎందుకు పుట్టాడు అని అంటే, ఎందుకు పుడతారు మనుషులు చెప్పండి? సచ్చితంగా పుట్టిండ్రు అని అంటారు కదా. ఎందుకు పుట్టిండంటే సచ్చితంగా పుట్టిండు. ఇది సమాధానం కాదు. మానవుడిగా ఎందుకు పుట్టాడంటే మళ్ళీ ముఖం పెట్టుకుంటే మళ్ళీ పుట్టకుండా చేసుకోవాలని వచ్చినాడు వాడు, అందుకు పుట్టాడు. మళ్ళీ ముఖం పెట్టుకొని మళ్ళీ ఇంకో జన్మకు రావద్దు, మళ్ళీ పుట్టొద్దు అని మానవ జన్మలో పుట్టాడు వాడు, అందుకు వచ్చాడు. సచ్చితందుకు కాదు. సచ్చితందుకైతే వేరే శరీరంలో కదా, ఇందులోకే ఎందుకు రావాలి? అట్లా మళ్ళీ చావకుండా ఉండే కోసము పుట్టాడు. మాటికి పుడుతూ చస్తూ ఉండడం మానవ జన్మానికి ఇది దురుపయోగం చేసినట్టే అంటాడు. పుడుతూ చావడం ఇదేమి పుట్టింది ఎందుకు అసలు మనం? ఇది దురుపయోగం చేసినట్టే.
పుట్టాము ఎందుకు అని అంటే మళ్ళీ పుట్టకుండా చేసుకునేందుకు వచ్చినాము కదా. అందుకని మరి ఈ మరణ విద్య ఏదైతే ఉందో అంటే చచ్చేటప్పుడు మనం ఏ విధంగా చావాలో అది నేర్చుకొని చావాలి. ఇట్లా అది చెప్పడానికే మొత్తం ఈ అధ్యాయం అంతా అదే చెప్తాడు. ఇప్పుడు భగవంతుడు ఎట్లా చావాలి అని చెప్తాడు. చచ్చేవాని యొక్క గతి ఎట్లా ఉంటుంది, చచ్చిన వారు ఎట్లా పోతారు, ఇదంతా చెప్తాడు అన్నమాట. ఇది కొన్ని సందర్భాల్లో కొందరు చనిపోయిన వారి ఇళ్లలో పుణ్యారాధన అని చేస్తారు. పుణ్యారాధన కార్యక్రమం అంటే వాళ్ళు చనిపోయిన దినం, ఆ దినం బట్టి కార్యక్రమం చేస్తారు. కొందరు చనిపోయిన వెంటనే 11 రోజులకో 15 రోజులకో ఏదో కార్యక్రమం చేస్తారు కదా. అట్లా ఆ సందర్భాల్లో ఈ 8వ అధ్యాయం చదివిస్తారు. ఎందుకంటే ఇది జీవుని యొక్క ప్రయాణాన్ని గురించి చెప్పింది ఉన్నది. ఇందులో అంతా వీడు ఎక్కడ పోతాడు, ఏమవుతాడు, అదంతా చెప్పింది ఉన్నది. అందుకని మరణ సమయంలో ఇట్లాంటి ఈ 8వ అధ్యాయం చదివి అట్లా మనం భోజనం చేసేటప్పుడు 15వ అధ్యాయం చదువుతామా లేదా, అట్లా ఇది కూడా పరిపాటి అన్నమాట. కొందరు కఠోపనిషత్తు చదువుతారు. ఎందుకంటే ఆడ కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు యొక్క సంవాదం ఉన్నది. అక్కడ కూడా జీవుని యొక్క జన్మవరణాల గురించి విచారణ జరిగింది. అందుకని కఠోపనిషత్తు చదువుతారు. కొంతమంది ఈ 8వ అధ్యాయం కూడా చదువుతారన్నమాట. అయితే ఆ చచ్చేది ఏదో భగవంతుని ముందు పెట్టుకొని భగవంతుని స్మరిస్తూ చావాలి అంటాడు. మనకు రామాయణంలో ఒక ఘట్టం వస్తుంది. ఏది వాలి మరణించినటువంటి ఘట్టం కదా. వాలి మరణించినటువంటి ఘట్టం ఎట్లా చచ్చాడు వాలి? రాముని బాణంతో చచ్చాడు కదా. చెట్టు చాటుకుండి కొట్టాడు. ఎదురుగా ఉండి కొట్టొద్దు, ఆయనకు వరం ఉన్నది. వాళ్ళకి ఎదురుగా ఎవరైతే యుద్ధం చేస్తారో ఆ ఎదుటి వాని యొక్క సగం బలం అతనికి పోతుందంట. వాళ్ళకి అతని బలం అతనికి ఉండే ఉంది, ఎదుటి వాని బలం కూడా సగం అటుపోతుందంట. ఇక వీడు దుర్బలుడు అయిపోతాడు, తన్నులు తింటాడు. అందుకే కదా సుగ్రీవుడు తన్నులు తిని వచ్చిండు, మొదలు పోయి తన్నులు తిని వచ్చిండు. తర్వాత ఇక ఒక పూలమాల వేస్తే అప్పుడు గుర్తుపట్టి వారిని కొట్టాడు. ఎందుకంటే ఇద్దరు ఒకే తిరిగి ఉన్నారు కదా, సేమ్ టు సేమ్. గుర్తుపట్టలేకపోయాడు రామచంద్రుడు, తన్నులు తిని వచ్చాడు. అప్పుడు ఆ సుగ్రీవునికి పూలమాల వేసి పంపించాడు. మళ్ళా ఆ పూలమాలను గుర్తుపట్టి పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు కాబట్టి పూలమాల లేనివాడు వాలి అని చూసి వాలిని కొట్టాడు. అయితే వారిని బాణం వేసిన తర్వాత వాలి భూమి మీద పడిపోయినాడు. అప్పుడు రాముడు ముందుకొచ్చాడు, వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మరణ భేదంతో ఆయన రాముణ్ణి ఎన్నో దుర్భాషలు ఆడినాడు. ఒక క్షత్రుడవేనా, ఇదేనా యుద్ధనీతి, ఈ విధంగా చాటుకుండి కొట్టవచ్చునా అని అనేక రకాలుగా మాట్లాడితే అప్పుడు రాముడు అంటాడు, వాలి నువ్వు ఇంతగా ఆక్రోశిస్తున్నావు కదా, నీ ప్రాణం కోసము నీ బ్రతుకు కోసము నన్ను ఎందుకు చంపావు అని అంటున్నావు కదా, పోనీ నేను బ్రతికిస్తా బ్రతుకుపో అని ఎప్పుడైతే రాముడు ఎదురుగా వచ్చి అంటాడో రాముడిని చూడగానే ఆ వాళ్ళ యొక్క బుద్ధి మారింది. ఎందుకంటే రాముడైతే సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు, అతడు ఎదురుగా వచ్చి నిలబడిన తర్వాత బుద్ధి మారకపోవడమేంది, బుద్ధి మారింది. అప్పుడు రాముడు ఈ విధంగా అనేసరికి కావలిస్తే నీకు జీవితం కావాలంటే నేను ఇస్తా, తీసుకో, నీకు బ్రతకాలని ఉంది కదా, జీవితం తీసుకో, నేను తిరిగి బ్రతికిస్తాను అని అంటే అప్పుడు వాలి అంటాడు, బుద్ధి మారింది, బుద్ధి సాత్వికంలోకి వచ్చింది. పూర్వం రజోగుణంలో ఉండే, ఇప్పుడు సత్వగుణంలోకి వచ్చి అతడు ఇదివరకు నేను ఏదైతే అన్నానో, నేను అనేక మాటలు అన్నాను కదా, దానికి నన్ను క్షమించు రామా, నేను దుర్భాషలాడాను, దానికి నన్ను క్షమించు. హే ప్రభు, నేను అజ్ఞానిని, నాకు తెలివి లేక నేను ఈ విధంగా అన్నాను, కాబట్టి ఇప్పుడు నాకు జీవితంతో పని లేదు అంటాడు. నాకు ఇప్పుడు తిరిగి నువ్వు జీవితం ఇస్తా అంటున్నావు కదా, నాకు అవసరం లేదంట. ఎందుకనంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి నాకు జీవితం ఇస్తే ఎప్పుడో ఎట్లాగో మళ్ళీ ఉన్నాడు మరణించేదే కదా, ఎప్పుడో ఒకనాడైతే మరణించేదే ఉన్నది. కానీ ఎటువంటి భాగ్యమైనటువంటి ఇటువంటి అదృష్టము నీ చేతిలో నీ ఎదురుగా నేను రూపాన్ని చూస్తూ చచ్చేటువంటి అవకాశం ముందు వస్తుందంటావా? మళ్ళీ రాదు. నువ్వు వస్తావు అన్న ఎదురుగా, నేను చచ్చేటప్పుడు రావు. అందుకని మళ్ళా ఆ పాడు సాగు చచ్చేదానికంటే నువ్వు చూసుకుంటూ నీ దర్శనం చేసుకుంటూ నేను హాయిగా ప్రాణాన్ని వదులుతాను, నాకు ఈ చావే
చాలా శ్రేష్టమైంది, అందుకని నాకు మళ్ళీ బ్రతుకు అని కోరుకున్నాడు. అంటే భగవంతుని ఎదురుగా పెట్టుకొని అతను చూస్తూ చూస్తూ ప్రాణం వదలడము మనకు కైవల్యానికి అది హేతు అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్పినాడు, ఎవరైతే అంత్యకాలం లోపల నన్ను స్మరిస్తూ మరణిస్తారో వాడు నన్నే పొందుతాడు అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. వాలి అదే ఎదురుగా భగవంతుడు ఉన్నాడు, ఆయన చూస్తూ చూస్తూ ఇప్పుడు ప్రాణాలను వదులుతున్నాడు. అందుకని అటువంటి మరణము మనకు రావాలి. భగవంతుని స్మరిస్తూ అతని యొక్క ఏదైతే రూపం ఉన్నదో ఆ రూపాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదలాలి. అటువంటి బంగారు చావు చావాలి అంటాడు. మరణం అంటే ఏంది అని అంటే ఈ శరీరంతోనే అనుభవించాలన్నటువంటి మన ప్రారంధానుసారంగా ఏ ఏ కర్మలు పుణ్యము పాపము అవి మూటగట్టుకొని వచ్చినాం, మనం ప్రారంధాన్ని తీసుకొని వచ్చినాం కాబట్టి వాటి ఫలమైనటువంటి సుఖము దుఃఖము ఈ శరీరం ద్వారా అనుభవిస్తాము. అనుభవించిన తర్వాత ఆ కర్మ ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు శరీరం పడిపోతుంది. తస్య తావదేవచరం యావన్న విమక్షే అత సంచపన ప్రకారంగా ప్రారంధము ఒడిసేదే తడవు. ప్రారంధం యొక్క చివరి క్షణంలో ఈ శరీరం పడిపోతుంది. అయితే మళ్ళీ తర్వాత శరీరం ఇంకా రాలేదు, ఈ శరీరాన్ని వదిలినాడు. మధ్యలో సంధికాలం ఉంటుంది. ఇట చావగానే వెంటనే ఇంకో శరీరంలోకి పోతాడా? మధ్యలో సంధికాలం. అగో ఆ సంధికాలంలో భగవంతుని స్మరిస్తాం. సంధ్యావందనం చేస్తారు కదా బ్రహ్మచారులు, సంధ్యావందనం అంటారు. సంధ్యావందనం యొక్క తాత్పర్యం ఏంది? ఇదన్నమాట, ఈ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధారణ చేసుకునే మధ్యలో సంధికాలం ఉంటుంది, అక్కడ భగవంతుని యొక్క స్మరణ జరగాలి అంటాడు. అదే సంధ్యావందనం. అది చెప్తూ శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అన్నాడు. హే సవ్యసాచి, హే అర్జున, అంత్యకాలంలో కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని వదిలి ఎవడు ప్రయాణం చేస్తున్నాడో వాడు నా భావాన్ని పొందుతాడు, ఇందులో సందేహం లేదు అన్నాడు. ఇక్కడ ఒక కించిత్ విచారం చేయాలి మనం. అంత్యకాలంలో అన్నాడు భగవంతుడు. అంత్యకాలం అంటే మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? అంత్యకాలం అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? మరణకాలం. ఆ మరణకాలం ఎప్పుడు? మరణకాలం ఎప్పుడు తెలియదా? చెప్పలేదా? బాగా విచారం చేయాలి. మన మరణకాలం ఎప్పుడు? పెళ్ళి అయినప్పుడు అంటే ఇన్ని రోజులు ఎందుకు బతికినావు మరి? పిల్లలుగా అన్నావు. నువ్వు నిర్ణయం చేయాలి. ఇప్పుడు మనం అంత్యకాలం అంటే ఎప్పుడు అది నిర్ణయం చేయాలి మనం. క్షణం కూడా అంత్యకాలమే మనది. ప్రతి క్షణం కూడా అంత్యకాలమే. మళ్ళీ క్షణంలో ఉంటామని గ్యారంటీ ఉంది? ఒక్కొక్క క్షణం వెళ్ళిపోతుందా లేదా? మరొక క్షణం మరణించినట్టే కదా, అంతేనా లేదా? క్షణం కూడా అంత్యకాలమే. ఎప్పుడో అని దూరంగా మీరు వాయిదా ఏకండ్రి. ప్రతి క్షణం కూడా అంత్యకాలమే మన. ఎందుకంటే మరుక్షణంలో నువ్వు ఉంటామని గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఉందా? ఇస్తావా గ్యారంటీ రాసి బాండ్ పేపర్ మీద? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంత్యకాలం అంటే ఎప్పుడో చచ్చినప్పుడు చూద్దాం అంతే అని ఇట్లా మనం అనుకోవద్దు. ప్రతి క్షణం కూడా అంత్యకాలమే. మనం ఇప్పుడు మరు క్షణంలో ఉంటామో తెలియదు. అందుకని ప్రతి క్షణం కూడా అంత్యకాలమే కాదు. ప్రతి క్షణం కూడా సావధానంగా ఉండాలి మనం. ఒక్క క్షణం కూడా వేస్ట్ కానివద్దు. ప్రాపంచికమైన విషయాల లోపల ఆ మాట ఈ మాట పనికిరాని మాటలు మాట్లాడుకుంటా కాలం గడుపుతారు కదా. ఇట్లా ఇక అందులో మనకైతే ఇక చాలా ప్రీతి ముచ్చట్లు పెట్టేది కదా. ముచ్చట్లు పెట్టేది చాలా ప్రీతి. మగవాళ్ళకి అంత ఇష్టం ఉండదు కానీ ఆడవాళ్ళకైతే చాలా ఇష్టం కదా. ఇక మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఊపుకుంటారు. ఇక నీ కొడుకు ఏం చేస్తాడు, మీ ఆయన ఏం చేస్తాడు, మొన్న పండుగ వచ్చింది కదా ఏమేమి తెచ్చుకున్నారు, నేను కొత్త వస్త్రాలు తెచ్చిండా, ఏమైనా చీరలు తెచ్చిండా, మా ఆయన మంచి పట్టు చీర తెచ్చిండని తెచ్చి చూపెడుతుంది. తెచ్చి చూపెడుతుంది. ఇగో వచ్చేది, ఇగో చూడే అక్క, ఇగో పట్టు చీర అని చూపెడుతుంది. ఇక చూసిన తర్వాత ఇక ఆమె ఇంట్లో మంట పడుతుంది. ఇక ఈ పట్టు చీర చూసిందా ఇక వాళ్ళ ఇంట్లో మంట పడుతుంది కదా. ఊకుంటుందా? ఇంట్లో పోయినాక అగో ఆమె చూడు గంత మంచి పట్టు చీర తెచ్చుకున్నది, నాకు తెచ్చినవా, ఏమైనా తెచ్చినవా నీ ముఖానికి అని ఇక నానా రకాలుగా
అవుతుంది. అందుకని ఇటువంటి వ్యర్థమైనటువంటి ముచ్చట్లు పెట్టేది లేదు కదా. తత్కథనం తచ్చింతనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. మనకు ఉపనిషత్తు చెప్తుంది, వరాహ ఉపనిషత్తు మరియు వేదాంత పంచదశలో కూడా విద్యారణ్య గురుదేవులు చెప్పారు. మనము పరస్పరం కలిసి మాట్లాడుకుంటే ఏం మాట్లాడాలి? భగవంతుని గురించే మాట్లాడాలి. మనం భజన చేసుకోవాలి, లేదా భగవంతుని గురించిన చరిత్రలు చెప్పుకోవాలి, కథలు చెప్పుకోవాలి భగవంతుని గురించినటువంటి. అంతేగాని తిన్నవా ఉన్నవా పన్నవా ఎందుకు పనికిరా, నువ్వు తిన్నవా అని అడిగితేనే వాడు తింటాడా, లేకపోతే తినడా? ఎట్లా తింటాడే కదా. మరి అడిగేది ఏంది? వాడు ఎట్లయినా తింటాడే వాడు. తిన్నవా ఏం అడిగేది ఏం అవసరం కదా. అవన్నీ పనికిరాని మాటలు మాట్లాడొద్దు. భగవంతుని భజన చేయండి, పాటలు పాడుకోండి, చింతన చేయండి, సత్సంగం చేయండి. లేదా ఎవరు లేరనుకో ఒంటరిగా ఊకొని జపం చేసుకోండి. ఈ విధంగా కాలక్షేపం చేస్తూ ఉండాలి. అందుకని మరి ప్రతి క్షణం కూడా మనది అంత్య సమయమే అని తెలుసుకోవాలి. ఎప్పుడో అని వాయిదాలు వేయొద్దు. కాబట్టి అంత్యకాలం అంటే ఇదన్నమాట. ఇక భగవంతుడు ఈ విషయాన్నే మొత్తం అధ్యాయం అంతా చెప్తాడు. ఇక అంతిమ సమయం దగ్గర అంటే అధ్యాయ సమాప్తి పర్యంతము జీవుడు ఏ విధంగా శరీరాన్ని వదలాలి, మరి శరీరం వదిలిన వాడు ఏ మార్గం గుండా ఎక్కడ పోతాడు, ఇదన్ని మార్గాలు చెప్తాడు. కర్మిష్టి అయితే ఏ మార్గాన్ని పట్టుకొని వెళ్తాడు, ఉపాసకుడైతే ఏ మార్గం గుండా వెళ్తాడు, మరి ఏ జపము తపము చేయనటువంటి పాపాత్ములు ఉంటారు, వాళ్ళు ఎటువైపు వెళ్తారు, మరి జ్ఞాని ఉంటాడు, ఆయన ఎక్కడ పోతాడు, ఇదంతా చర్చ ఉంటుంది కదా. జీవుని యొక్క గతి 4 రకాలు ఉన్నది. ఒకడు పోతాడు వస్తాడు. ఎవడు? కర్మిష్టి. వాడు పుణ్యకర్మ చేసుకుంటాడు, స్వర్గాది లోకాలకు పోతాడు, ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ వస్తాడు. వీనికి పోవడము రావడము ఉంటుంది. ఇక ఉపాసకుడు ఉంటాడు. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు 8వ అధ్యాయం మొత్తం ఉపాసననే ఉంది. అయితే ఉపాసకుడు ఏమవుతాడు? శరీరాన్ని వదిలి పోతాడు, తన ఉపాస్య దేవతా లోకానికి పోతాడు. కానీ తిరిగి మళ్ళీ జన్మకు రాడు. అక్కడి నుంచి అక్కడనే హిరణ్య గర్భుని యొక్క ముఖార విందం నుండి తత్వమసాది మహావాక్యాలు శ్రవణం చేసి అక్కడి నుంచి అటే ముక్తుడవుతాడు, మళ్ళీ తిరిగి రాడు. కర్మిష్టేమో పోతాడు వస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. కానీ ఉపాసకుడు హిరణ్య గర్భలోకం పోయి బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతిసంచరే పరస్యాంతే కృతాత్మాన ప్రవిశంతి పరంపదం అని చెప్పిన ప్రకారంగా అక్కడి నుంచి అక్కడే వాళ్ళు ముక్తులవుతారు. ఇక జ్ఞాని ఎవరైతే ఉంటాడు కదా, అతనికి పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. ఈ శరీరం ఉన్నప్పుడే జ్ఞానము కలిగిన క్షణంలోనే అతడు ముక్తుడైపోయినాడు. ఇక్కడనే ఇతనికి మళ్ళా ఇక్కడ ఉత్క్రాంతి లేదు. నతస్య ప్రాణాహ ఉత్క్రామంతి. అతని ప్రాణాలు లోకలోకాంతరాలకు వెళ్ళవు. ఇక్కడ ఈ పంచభూతాల శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. శరీరము తాను బ్రహ్మరూపుడే ఉంటాడు. అంతే. బ్రహ్మవుడు లేదా? పూర్వం బ్రహ్మమే ఉండే, ఇప్పుడు బ్రహ్మమై ఉంటాడు. ఎక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు అతనికి. ఇంకా ఎప్పుడు జ్ఞానం కలిగిందో అప్పుడే ముక్తుడైపోయినాడు. ఇంకా శరీరం ఉంటుంది, ప్రారంధానుసారంగా ఇంకా శరీరం కొన్నేళ్ళు బతుకుతుంది. కానీ ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడే ముక్తుడైపోయాడు. మరణం రాకముందుకే ముక్తుడైపోయాడు అతడు. జీవన్ముక్తుడు అంటారు అతనికి. జీవించి ఉండగానే ముక్తుడు. ఈ జ్ఞానికి ఎక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. ఇక కొందరు పాపాత్ములు ఉంటారు కదా, వాళ్లకు లోకలోకాంతరాల గతి లేదు, ఏ లోకానికి వెళ్ళరు వాళ్ళు. మరేమవుతారు? ఇక్కడనే ఈ లోకంలోనే కుక్కలు నక్కలు పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇక్కడనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. జాయస్వ మ్రియస్వ, జాయస్వ మ్రియస్వ అనేటువంటి మార్గము పాపాత్ములకు ఉన్నది. ఇట్లా 4 గతులు ఉన్నాయి జీవులకు. కర్మిష్టి అయితే పుణ్యము కొద్దీ స్వర్గాది లోకాలకు పోతాడు, పుణ్యం ఉడవంగానే మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. ఉపాసకుడైతే పోతాడు, కానీ మళ్ళీ తిరిగి రాడు, అక్కడి నుంచి అట్టే ముక్తుడవుతాడు. జ్ఞాని ఎక్కడ పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ పాపాత్ములకు కుక్కనక్కల లోపల జాయస్వ మ్రియస్వ మార్గము ఉంది. ఇక్కడ లోకలోకాలకు పోడు. ఇట్లా 4 మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బాగా ఎక్కడ అంటే ఉపనిషత్తుల్లో బాగా విస్తారంగా విచారణ చేయబడింది. దాని బ్రహ్మసూత్రంలో కూడా వ్యాస భగవానుడు బాగానే విచారణ చేశాడు. ఇక్కడ సంక్షేపంగా ఏం కూడా ఉంటుంది. మిగతా విషయం మళ్ళీ రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావ
అవధీతమస్తు మా విద్విషావహై.